వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, మీరు అందరు అడిగిన క్వశ్చన్, నా నేమ్ ఏంటి అని. డాడీ ఉన్నారా లేరా, మీరు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటారా, కాలేజ్కి? హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీశ్వర్. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా నేను ఇలా ఇంట్రొడక్షన్ చెప్పడం, నాకైతే చాలా నవ్వు వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఏంటంటే చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో నవ్వు వస్తుంది. మీరు వీడియోస్లో కూడా నా ఫేస్ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు సీరియస్గా ఉన్నా, చాలా నవ్వుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు, ఎందుకంటే నవ్వడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నా బుక్స్లో కూడా కొటేషన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అని రాసుకునేదాన్ని. సో ఇవాళ వీడియో వచ్చేసి Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి ఊకే చేంజ్ చేస్తుంది అనుకుంటున్నారా? మరి ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా చూడడానికి. ఇవన్నీ అంటేనే డిఫరెంట్, ఏదైనా డిఫరెంట్గా చేయాలి. అసలు నా నేమైతే స్టార్టింగ్ నుంచే చాలామంది అడుగుతున్నారు, ఎందుకు చెప్పలేదు అంటే 100K అయ్యాక చెప్దామని చెప్పలేదు. స్టార్టింగే చెప్పచ్చు, బట్ అసలు నా ఛానల్ 10K అయినా వస్తారా రారా అని చెప్పి స్టార్టింగ్ చెప్పలేదు. మళ్ళీ నేను వీడియోస్ చేసేది మా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిస్తే ఎలా నవ్వుకుంటారని చెప్పి నా నేమ్ పెట్టలేదు. యాక్చువల్ నేమ్ బన్నీ అని చెప్పి పెట్టుకున్నాను. సో ఇదనమాట స్టార్టింగే నేమ్ చెప్పకపోవడానికి స్టోరీ. సో ఫస్ట్ చాలా ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ యాక్చువల్ నేమ్ ఏంటి అని. ఇది నేను లాస్ట్లో చెప్తాను, కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా, సో అందుకే. సెకండ్ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారు. మాది వచ్చేసి గోదావరికని, పెద్దపల్లి డిస్టిక్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. గోదావరికని అంటే చాలా మందికి తెలుసో తెలీదో, తెలిసేలా ఎలా చెప్పాలి. మీ అందరు దసరా మూవీ చూసారు కదా, ఆ షూటింగ్ తీసింది గోదావరికనిలోనే. సో అదనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఏంటి అని. నా నేమ్ నేను లాస్ట్లో చెప్తాను. మా మమ్మీ నేమ్ వచ్చేసి శారద, మా డాడీ నేమ్ వచ్చేసి కుమార్, మా తమ్ముడి నేమ్ వచ్చేసి అజయ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు డాడీ ఉన్నారా లేరా, ఇదే అనమాట చాలామంది అడుగుతున్నారు. మాకు డాడీ ఎందుకు లేదు చెప్పండి, అలా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలా జాతర వీడియోస్లో చూపించాను, బ్లాగ్స్లో చూపించాను, ఫెస్టివల్ వీడియోస్లో చూపించాను, మా డాడీని చాలా వీడియోస్లో చూపించాను, అయినా కూడా చూడకుండా చాలామంది అడుగుతున్నారు. డాడీ లారీ డ్రైవర్ అనమాట. సో ఇంట్లో ఎక్కువగా ఉండరు, వెళ్తే 1 వీక్ ఒకసారి వస్తారు, లేకపోతే 3 డేస్కి ఒకసారి వస్తారు. లారీ డ్రైవర్ అంటే నైట్ అంతా చేయాలన్నమాట నిద్ర లేకుండా. సో అందుకే నిద్ర ఉండదు కాబట్టి ఇంటికి వచ్చినా కూడా పడుకుంటారు. సో అందుకే నేను ఎక్కువ వీడియోస్లో చూపించినంత మాత్రాన డాడీ లేకుండా ఉంటారా చెప్పండి. అండ్ ఉన్నా కూడా మా డాడీ అసలు వీడియోలో రావడానికి ఇష్టపడరు ఎక్కువ, సో అందుకే చూపించను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటారా, కాలేజ్కి వెళ్ళారా, జాబ్ చేస్తున్నారా, ఇదనమాట. స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది, జాబ్ అయితే ప్రజెంట్ ఏం చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా చేయను. అంటే చేస్తాను, బట్ దగ్గరలోనే చేస్తాను. దూరం వెళ్ళి చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగుండదు. సో తనని వదిలేసి నాకు దూరం వెళ్ళి చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నప్పటి నుంచి అంతే, నేను మా మమ్మీని వదిలేసి ఎక్కడికి వెళ్ళాను. ఇది కొంచెం మీకు వియర్డ్గా అనిపిస్తుంది నాకు తెలుసు, బట్ అంతే ఇంకా నేను చిన్నప్పటి నుంచి. సో ఇంకొక క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే మీ మమ్మీ ఎందుకు ప్రతి వీడియోలో డల్గా కనిపిస్తుంది అని చెప్పి. మా మమ్మీ అసలు డల్గా ఉండదు. అంటే తనకు తెలిసి తనని వీడియో తీస్తున్నాను తనకు తెలిసింది అనుకో, ఇలా స్టడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా అది మీకు సీరియస్ ఆర్ డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు వీడియోస్లో మా మమ్మీ నవ్వేది కూడా పెడతాను, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అది ఎప్పుడంటే మా మమ్మీకి తెలియకుండా తీసింది అనమాట. మా మమ్మీ నవ్వుతున్నప్పుడు ఫాస్ట్గా తనకు తెలియకుండా ఇలా తీస్తే అది న్యాచురల్గా స్మైల్ వస్తుంది అనమాట. బట్ తెలిసి నువ్వు ఇప్పుడు నవ్వు వీడియో తీస్తున్నా అంటే అసలు నవ్వదు, ఎందుకంటే తనకు షై అనమాట, కెమెరా షై. నవ్వుతే నేను ఎలా ఉంటానో, బాగుంటానో అని చాలా ఫీల్ అవుతుంది. నువ్వు బాగుంటావు నవ్వు మమ్మీ అని చెప్పినా కూడా నవ్వదు అనమాట. అందుకే తనకు తెలియకుండా అప్పుడప్పుడు న్యాచురల్గా తీస్తాను. అది తనకు తెలియకుండా తీసింది బాగా వస్తుంది అనమాట. సో ఇదనమాట, మా మమ్మీ సీరియస్ కాదు, డల్ కూడా కాదు, అది అంతే కెమెరా షై అనమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, మీరు అందరు అడిగిన క్వశ్చన్, నా నేమ్ ఏంటి అని. సో నా నేమ్ వచ్చేసి కృష్ణవేణి అనమాట. నాకు తెలుసు మీ అందరికీ నవ్వు వస్తుంది నా నేమ్ వినగానే, అందుకే నా నేమ్ అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే లాంగ్ నేమ్స్ నాకు నచ్చదు, షార్ట్గా ఉంటే ఇష్టం. యాక్చువల్గా ఇది నచ్చకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. చాలామంది పెద్ద వాళ్ళ నేమ్స్ కృష్ణవేణి అని ఉంటాయి. నా నేమ్ కృష్ణవేణి అని పెడితే ఇలా నచ్చుతుంది చెప్పండి. మా డాడీ పెట్టాడు ఇది, మా మమ్మీ నా నేమ్ శ్వేత అని పెట్టిందట చిన్నప్పుడు. నేమ్ పెట్టినప్పుడు నా హెల్త్ కొన్ని డేస్ బాగాలేదనమాట, సో చేంజ్ చేసేసారు నేమ్. ఇలా మన ఇంటి దేవుళ్ళు ఉంటారు చూడండి, లెటర్ మీద పెట్టారనమాట కృష్ణవేణి అని చెప్పి. నాకు అస్సలు నచ్చదు నా నేమ్, అందుకే నేను ఇన్ని డేస్ చెప్పుకోవాలి. ఛానల్ నేమ్ ఏం పెట్టుకోవాలి చెప్పండి, కృష్ణవేణి అని పెట్టుకోవాలి, ఇలా ఉంటుంది చెప్పండి, అందుకే పెట్టుకోలేదు. బన్నీ అనేది బాగుంటుంది, మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అని కూడా ఎవరికి తెలియదు స్టార్టింగ్లో అని చెప్పి బన్నీ పెట్టుకున్నాను. సో ఇదనమాట నా యాక్చువల్ నేమ్ వచ్చేసి కృష్ణవేణి. ఎలా ఉందో చెప్పండి, బాగుంటుంది నాకు తెలుసు. సో ఇది అనమాట నా నేమ్ స్టోరీ. సో ఈ Q&A వీడియోలో మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైనా కవర్ చేయకపోతే కింద కామెంట్స్లో పెట్టండి, నేను పార్ట్ 2 చేస్తాను ఎక్కువ క్వశ్చన్స్ వస్తే. ఇదనమాట Q&A వీడియో. ఇక్కడితో నా నేమ్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడితో వాటి బ్లాగ్ ఏం చేస్తున్నా.